జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న నుమైష్లో దేశం నలుమూలల నుంచి వచ్చే వ్యాపారులు సుమారు 1050 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. 20 ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు కానున్నాయి. కాగా సుమారు 25 లక్షల వరకు సందర్శకులు వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సొసైటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంట్రీ టికెట్ 50గా నిర్ణయించారు. సాధారణ రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి సందర్శకులను అనుమతిస్తారు. నుమైష్ ఎగ్జిబిషన్ ను దృష్టిలో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. నాంపల్లి, గాంధీ భవన్ మెట్రో స్టేషన్లు ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకులకు ఎంతో సౌకర్యంగా మారనున్నాయి. నుమైష్ కు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో సమయాన్ని పొడిగించాలని సొసైటీ నిర్వాహకులు మెట్రో అధికారులను కోరారు. ఇదిలా ఉండగా ప్రత్యేకంగా మెట్రో రైల్ కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయనుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కావలసినంత వినోదం పంచడానికి ఎన్నో రకాల స్టాళ్లు, జైంట్ వీల్స్, మైదానంలో తిరిగేందుకు రైళ్లు వంటివి అందుబాటులో ఉన్నాయి. 2019లో ఎవరూ ఊహించని రీతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని కోట్ల రూపాయల ఆస్తి అగ్గిపాలైంది. ఈ ఘటనలో వ్యాపారులు పెద్ద ఎత్తున నష్టపోయారు. 2020లో నిర్వహించిన 2021లో కోవిడ్ కారణంగా మూతపడింది. అయితే 2022లో ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు గాను సొసైటీ నిర్ణయం తీసుకుని సుమారు 1500 స్టాళ్లను ఏర్పాటు చేసింది. 2022 సంవత్సరంలో నుమైష్ కు కేటాయించిన పార్కింగ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని పలు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ పర్యాయం అగ్నిమాపక యంత్రాలను సైతం అందుబాటులో ఉంచుతున్నారు. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకుల కోసం గృహకల్ప, చంద్రవిహార్, గగన్ విహార్, భీమ్రావ్ వాడ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ విజిటర్లు తమ వాహనాలను ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా హ్యాండ్లూమ్ హౌస్ ను అనుసరించి ఉన్న బహుళ అంతస్తుల భవనంలో ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పెయిడ్ పార్కింగ్ లో కూడా వాహనాలు పార్కింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు.